సో మనతో పాటు ఏబీపీ లీడర్స్ కూడా ఉన్నారు. ధ్రువును అదేవిధంగా జాతీయ నాయకుడు జీవన్ కూడా ఉన్నారు. సో ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తాను రేవంత్ రెడ్డి అయితే చెప్పిండో అదే అభివృద్ధి గురించి అట్లనే చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈరోజు పెద్ద మీటింగ్ అయితే చెప్పిందో. ప్రతి డిపార్ట్మెంట్ సమస్యలకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా గలమెత్తిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ సమస్యల గురించి ముఖ్యంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చెప్తారు? ఇప్పుడు 1000 కోట్లు అయితే ఇస్తామని అన్నారు. సో మళ్ళీ డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు ఈ సందర్భంగా? అంటే ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం విద్యార్థులు అందరం కూడా. ఎందుకంటే వారి నోటి నుండి ఇంతకుముందు గతంలో ఏ ముఖ్యమంత్రి నుండి కూడా ఆ మాట రాలేదు 1000 కోట్లు ఇస్తా అని. వీరి నుండి వచ్చినందుకు మేము అందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీరు ముఖ్యమంత్రి గారు కేవలం మాటలకు కాకుండా పనిలో ఇది చూపెట్టాలని మేము తెలియజేస్తున్నాం. ఏదో కమిటీ చేశారు. కమిటీ ఏమవుతుందంటే దాదాపు ఒక 4, 10 మంది 20 మంది తోటి కమిటీ రిపోర్ట్ తీసుకొని ఈ ఉస్మానియాలో ఈ మిస్టేక్లు ఉన్నాయి, ఇవి తప్పులు ఉన్నాయి అనేది. అంటే వాళ్ళు తీసుకోవాల్సింది ప్రొఫెసర్ల దగ్గర, టీచర్ల దగ్గర, వార్డెన్స్ దగ్గర కాదు, విద్యార్థుల దగ్గర తీసుకోవాలి. ఈరోజు దాదాపు ఉస్మానియాలో గతంలో 10 సంవత్సరాల కిందట 62 సబ్జెక్టులు ఉంటే ఇప్పుడు కేవలం 53కు పడిపోయినది చరిత్ర. ఇప్పుడు మన పరిస్థితి అంత ఘోరం ఉంది. కాబట్టి ఈ 53 కోర్సులు చదివే సబ్జెక్టులు చదివే విద్యార్థుల దగ్గర నుండి తీసుకోవాలి. పర్సన్ టు పర్సన్ ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంతమంది గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇంతమంది నాన్ టీచింగ్స్ ఉన్నారు. మీరు ఒకటి పెట్టండి, ఒక బాక్స్ పెట్టండి, మీ సజెషన్ బాక్స్. ప్రతి కాలేజీకి ఒక సజెషన్ బాక్స్ పెట్టిరా అని అడుగుతున్నా. మేమేమంటున్నామంటే ఇది అంతా జరగట్లేదు అని చెప్పేసి ఈ యొక్క ఉస్మాన్ సిటీకి దిక్సూచిగా రానున్న రోజులలో ఒక జ్ఞాన కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని తయారు చేసుకోవాలనే కంకణం కట్టుకొని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఈరోజు దాదాపు 1200-1500 మంది విద్యార్థులను ఒక దగ్గరికి జమ చేసి 53 సబ్జెక్టుల విద్యార్థులను ఇక్కడికి పిలిచి వారి యొక్క పరిస్థితులను, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, ఏం బాధలు అనుభవిస్తున్నారు. ఈరోజు అంగు ఆర్పాటు దుందుబి హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో ఒక షర్టు, టీషర్ట్ ఇప్పిన తర్వాత తగిలేసుకోవడానికి హ్యాంగర్ కూడా లేకపోవడం లేదు. ఈరోజు రీసెంట్గా ఓపెన్ చేశారు. స్నానం చేసే వాష్రూమ్లలో అద్దం కూడా లేదు, వాషింగ్ మిషన్ సరిగ్గా లేదు. అంటే ఏది కూడా సరిగ్గా లేకుండా కేవలం నామమాత్రంతో ఓపెన్ చేశారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు ఒక కమిటీ వేసుకోవడం కాదు, ప్రతి కాలేజీకి ఒక కమిటీ వేయండి, అందులో విద్యార్థులు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మెస్ కమిటీలు ఎట్లయితే ఉంటాయో ప్రతి కాలేజీకు ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక 2 టీచర్లు, ఒక 2 విద్యార్థులు ఉంటే సరిపోద్ది. దాన్ని బట్టి మనం ఏం చేయాలని ఆలోచించాలి.